దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ క్షీణించాయి. గాలి నాణ్యత చాలా క్షీణించిందంట. ఒక థిక్ లేయర్ ఆఫ్ టాక్సిక్ స్మాగ్ ఏదైతే ఒక తెరలాగా ఒక పొరలాగా ఈ టాక్సిక్ స్మాగ్ ఏదైతే ఉందో అది ఢిల్లీని చుట్టుముట్టేసింది కంప్లీట్గా. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఢిల్లీ ప్రాంతంలో చాలా ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారనమాట. ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 తీసుకొచ్చారు. ముఖ్యంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ట్యాకిల్ చేయడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 కూడా తీసుకొచ్చారనమాట. చాలా వరకు ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో పసిపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మహిళలు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని అత్యవసరం అయితే తప్ప అవుట్డోర్ ఎక్స్పోజర్ కావద్దని చెప్పి కూడా అడ్వైజరీ జారీ చేశారనమాట. ఒక డెన్స్ ఫాగ్ అనేది ఢిల్లీలో చుట్టుముట్టేసింది. అంతేకాదు చాలా చోట్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో కూడా ఈ డెన్స్ ఫాగ్ వల్ల చాలా ఫ్లైట్స్ విజిబిలిటీ లేక చాలా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి అంట. ఢిల్లీలో 40 మానిటరింగ్ స్టేషన్స్ అయితే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయో 40లో 15 మానిటరింగ్ స్టేషన్స్ లో ఎయిర్ పొల్యూషన్ అనేది సెవియర్ కేటగిరీలో చూపిస్తుందంట. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావటం, సోర్ థ్రోట్ రావటం, అదేవిధంగా కళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్ రావటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దీంతో ఢిల్లీలో నిన్న ఈరోజు చాలా స్కూల్స్ మూసేశారంట. ఎయిర్ పొల్యూషన్ వల్ల చిన్నపిల్లలు ఇబ్బంది పడతారని. ఏదైతే WHO రికమెండెడ్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఎయిర్ పొల్యూషన్ దానికంటే కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీలో 25 టైమ్స్ ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉందంట. ఓల్డ్ డీజిల్ వెహికల్స్ ని ఆపేశారు. అంతేకాదు ఢిల్లీలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ కానీ రకరకాల కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఆపారు. ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ అథారిటీస్ హోటల్స్ మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏదైతే బార్బెక్యూ ఐటమ్స్ ఉంటాయో నిప్పుల మీద కాలుస్తారో దానివల్ల పొగ వస్తుంది కాబట్టి అది ఇంకా ఈ స్మాగ్ కి పొల్యూషన్ కి కంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి బార్బెక్యూ ఐటమ్స్, ఈ పొగతో చేసే ఐటమ్స్, నిప్పులతో కాల్చే ఐటమ్స్ కూడా కొంతవరకు బ్యాన్ చేశారు ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో అయితే దాదాపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 441, 440 ఇలా చూపిస్తుంది అనమాట. సో చాలా వెహికల్స్ ఏదైతే పాత వెహికల్స్ ఉన్నాయో వాటికి అసలు ఫ్యూయల్ ఇవ్వట్లేదు. చాలా వెహికల్స్ ఢిల్లీలో పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC సర్టిఫికేట్ లేదే పెట్రోల్ స్టేషన్స్ లో పెట్రోల్ కూడా పోయట్లేదంట. అటువంటి పరిస్థితి. ఏవైతే ఢిల్లీ బయట నుంచి అవుట్ సైడ్ ఢిల్లీ నుంచి వెహికల్స్ ఢిల్లీలోకి ఎంటర్ అవుతున్నాయో అవి కూడా BS6 స్టాండర్డ్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే, ఏదైతే BS6 నామ్స్ ఫాలో అయ్యారో ఆ వెహికల్స్ మాత్రమే రాణిస్తున్నారంట. ఢిల్లీలో మాత్రం ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ సెవియర్ స్థాయికి దాటాయి కాబట్టి ఢిల్లీలో అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో లేదా వృద్ధులు ఉన్నారో రావద్దని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు.